హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జే స్పార్క్లింగ్. ఈ వీడియోలో ఐఫోన్ 12 గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. 6 మంత్స్ నుంచి ఐఫోన్ 12 యూజ్ చేస్తున్నాను. నేను ఎందుకు ఐఫోన్ 12 తీసుకున్నాను అండ్ 6 మంత్స్ వాడిన తర్వాత నాకేమనిపిస్తుందో చెప్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ గేమ్స్ ఆడటానికైతే ఐఫోన్ 12 సూపర్ ఆప్షన్. బ్లేజింగ్ ఫాస్ట్ ప్రాసెసర్, ఎక్సలెంట్ బ్యాటరీ, వెరీ గుడ్. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కూడా చూద్దాం ఈ వీడియోలో. యాపిల్ 4 మోడల్స్ రిలీజ్ చేసింది. ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12, 12 ప్రో అండ్ 12 ప్రో మ్యాక్స్. మై చాయిస్ వాజ్ ఐఫోన్ 12. యాపిల్ ఐఫోన్ లైనప్లో ఫస్ట్ నోటీస్ చేసే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఐఫోన్ 12 లుక్ అండ్ ఫీల్. యాక్చువల్గా ఐఫోన్ 6 నుంచి 11 వరకు రౌండెడ్ ఎడ్జెస్తో ఫోన్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఐఫోన్ 12 ఫ్లాట్ ఎడ్జెస్తో రౌండ్ కార్నర్స్ ఇచ్చి రిలీజ్ చేశారు. ఐ రియల్లీ లైక్ దిస్ డిజైన్. ఇదేం కొత్త కాదు. యాక్చువల్గా ఈ డిజైన్ని 10 years బ్యాక్ యాపిల్ ఫస్ట్ టైం రిలీజ్ చేసింది. ఇట్ వాజ్ ఏ సూపర్ సక్సెస్. చూడండి, ఇది ఇంకా వర్క్ అవుతుంది. ఇప్పటికీ దీన్ని యూస్ చేస్తూనే ఉన్నాను, బట్ ఓన్లీ ఫర్ కాల్స్. వాట్సాప్, యూట్యూబ్ అయితే సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఐఫోన్ 12 చూస్తే మీకు ఐఫోన్ 4 లుక్స్ లైక్ 4S, 5S సిమిలర్గా అనిపిస్తుంది కదా. సూపర్ డిజైన్. ఈ డిజైన్కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఐఫోన్ 12 ఫీచర్స్లోకి వెళ్దాము. దాంట్లో వెళ్లే ముందు వీటి ప్రైస్ చూద్దాము. ఐఫోన్ 12 64GB ప్రైస్ ఇప్పుడు ఇండియాలో అరౌండ్ 70,000 ఉంది. అదే ఐఫోన్ 12 ప్రో అయితే స్టార్టింగ్ 128GB ఉంటుంది. దాని ప్రైస్ అయితే 1,15,000 ఉంది. ఫోన్స్ అయితే బాగున్నాయి కానీ ఓవర్లీ ప్రైస్డ్. ఇప్పుడు వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఐఫోన్ 12 ప్రోలో అన్ని ఫీచర్స్ ఐఫోన్ 12లో కూడా ఉన్నాయి, కానీ కొన్ని ఉండవు. అవేంటో చూద్దాం. 12కి అల్యూమినియం సైడ్స్ ఉంటాయి, అదే 12 ప్రోకి స్టీల్ సైడ్స్తో కొంచెం షైనీ లుక్ ఉంటుంది. ఏ ఫోన్ కొన్నా మెజారిటీ ఫోన్ మీద కేస్ వేసి యూస్ చేస్తాం కాబట్టి సో ఇట్ డజంట్ మ్యాటర్ దట్ మచ్. ఐఫోన్ 12కి బ్యాక్ సైడ్ షైనీ గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. 12 ప్రోకి అయితే మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది. అగైన్ కేస్ వేస్తే అంతా ఒకటే కదా. మెయిన్ కంపారబుల్ డిఫరెన్స్ కెమెరాలోనే ఉంది. అవేంటంటే 12లో టెలిఫోటో లెన్స్ ఉండదు. చూసారా, ఇవి రెండు వైడ్ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ కెమెరాస్. థర్డ్ కెమెరా లేదు, అదే టెలిఫోటో లెన్స్. అదే 12 ప్రోలో అయితే టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది మోర్ ఆఫ్ పర్సనల్ చాయిస్. మీకు నిజంగా టెలిఫోటో లెన్స్ అవసరమేమో చూసుకోండి. నాకైతే అవసరం లేదనిపించింది. ఐఫోన్ 12తో తీసిన ఇమేజెస్ క్వాలిటీ చాలా బాగుంది. ఆటో అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పోజర్ రియల్లీ హెల్ప్స్. ఇమేజ్ కార్నర్స్ కూడా చాలా క్రిస్ప్ అండ్ షార్ప్గా క్యాప్చర్ అవుతున్నాయి. వెనుక ఎంత బ్రైట్గా ఉన్నా సబ్జెక్ట్ క్లియర్గా క్యాప్చర్ అవుతుంది. యాపిల్ కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళింది. వీడియో క్వాలిటీ ఈజ్ అన్బిలీవబుల్. ఎస్పెషల్లీ డాల్బీ విజన్ హెచ్డిఆర్లో రికార్డ్ చేస్తే ఎక్సలెంట్గా ఉంది. బట్ మీకు దాని ఎఫెక్ట్ కనిపించాలంటే డాల్బీ విజన్ హెచ్డిఆర్ సపోర్టెడ్ డిస్ప్లేలోనే చూడగలరు. ఇంకొకటి ఏంటంటే ఐఫోన్ 12లో లైడార్ సెన్సార్ ఉండదు. లైడార్ అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. 12 ప్రోలో ఉంటుంది. దీని పర్పస్ ఏంటంటే నైట్ టైం బాగా డార్క్గా ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంటుందో మెజర్ చేయగలుగుతుంది. దానివల్ల పోర్ట్రేట్ ఇమేజెస్ షాలో డెప్త్తో బాగా వస్తాయి. ఇవి కాకుండా ఐఫోన్ 12లో డాల్బీ విజన్ హెచ్డిఆర్ కెమెరా రికార్డింగ్ 30 frames/second వరకే సపోర్ట్ చేస్తుంది. అదే 12 ప్రోలో అయితే ఇది అప్ టు 60 frames/second వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా 99% ఆఫ్ ద బయర్స్కి 60 frames/secondలో రికార్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఐఫోన్ 12లో బ్రైట్నెస్ 625 nits వరకు సపోర్ట్ చేస్తుంది. 12 ప్రోలో అయితే ఇది 800 nits వరకు సపోర్ట్ చేస్తుంది. హానెస్ట్లీ చాలాసేపు టెస్ట్ చేసి పక్కనే ఉంచి టెస్ట్ చేస్తే తప్ప డిఫరెన్స్ కనిపించలేదు. సన్నీ బ్రైట్ డే లైట్లో కూడా డిస్ప్లే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. రియల్లీ గుడ్. ఐఫోన్ 12లో కొత్తగా సిరామిక్ షీల్డ్ ఇంట్రడ్యూస్ చేశారు. అది ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంటుంది. దానివల్ల కింద పడినప్పుడు అంత ఈజీగా స్క్రీన్ పగిలిపోదు. కానీ సిరామిక్ షీల్డ్ వల్ల స్క్రాచెస్ ఈజీగా పడతాయి. నేనైతే జాగ్రత్తగానే యూస్ చేశాను, బట్ స్టిల్ కొన్ని స్క్రాచెస్ ఉన్నాయి. సో ఫోన్ కొన్న వెంటనే స్క్రీన్ ప్రొటెక్షన్ వేసుకుంటే బెటర్గా ఉంటుంది. సెరామిక్ షీల్డ్ ఐఫోన్ బ్యాక్ సైడ్ ఉండదు. కింద పడితే ఈజీగా పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఐఫోన్ 11 వరకు ప్రో లైనప్లోనే OLED డిస్ప్లే ఉండేది. నాన్ ప్రో మోడల్స్ అన్నీ LCD డిస్ప్లేతో వచ్చేవి, బట్ ఇప్పుడు అది చేంజ్ అయింది. ఐఫోన్ 12 మినీ కూడా ప్రో మోడల్స్ లానే OLED డిస్ప్లేస్తో వస్తున్నాయి. ఇట్స్ వెరీ షార్ప్ అండ్ క్లియర్.
ఐఫోన్ డిస్ప్లేస్లో ఉండే బెస్ట్ క్వాలిటీ, కలర్స్ ఆర్ యాక్యురేట్, నో యాడెడ్ ఆర్టిఫిషియల్ వైబ్రెన్స్ అన్లైక్ అదర్ బ్రాండ్స్. ఐఫోన్ 12 సిరీస్ ఇంకా 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సమ్ ఆఫ్ ద ఆండ్రాయిడ్ ఫోన్స్ ఆర్ కమింగ్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. చిన్న డిస్ప్లేస్లో 60 Hz వర్సెస్ 120 Hz డిఫరెన్స్ నోటీస్ చేయలేరు. నా వరకు ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ విత్ 60 Hz. One amazing thing I really liked about iPhone 12 lineup is about Dolby Vision HDR recording. ఈ వీడియోస్ ఐఫోన్ స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు సూపర్ క్వాలిటీతో ఉంటాయి. నేను మీకు యూట్యూబ్లో చూపించలేను, ఎందుకంటే యూట్యూబ్ డజంట్ సపోర్ట్ ఇట్. ఇట్ విల్ స్ట్రిప్ ఆఫ్ డాల్బీ హెచ్డిఆర్ క్వాలిటీ. బట్ మీరు మీ ఫోన్లో చూస్తున్నంతసేపు యూ విల్ ఎంజాయ్ ఇట్. వేరే ఫోన్స్లో కూడా హెచ్డిఆర్ ఉందని వింటుంటారు. యాపిల్స్ డాల్బీ హెచ్డిఆర్ వీడియోస్తో కంపేర్ చేస్తే అవి జస్ట్ ట్రాష్. Dolby HDR is a different level. If you record the video at 30 frames per second, Apple's A14 Bionic chip each frame ni విడివిడిగా రియల్ టైంలో ప్రాసెస్ చేసి క్వాలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఐఫోన్ ప్రోలో మాత్రమే ఉండేది, యాపిల్ ప్రో రా ఫార్మాట్. ఈ ఫీచర్ పోస్ట్ ప్రాసెసింగ్లో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మీరు రా ఫార్మాట్ ఇంతకుముందు ఎప్పుడు యూజ్ చేయకుంటే మోస్ట్ లైక్లీ ఈ ఫీచర్ మీకు అంత యూజ్ అవ్వదు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ ఫోటో ఎంతూజియాస్ట్కి యూజ్ అవుతుంది. ఓవరాల్ ఐఫోన్ 12 ఈజ్ బెటర్ చాయిస్ అండ్ లైట్ ఆన్ యువర్ పాకెట్. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఐఫోన్ 10, 11 సిరీస్ వాడుతుంటే అవి బెటర్ కండిషన్లో ఉంటే ఫర్గెట్ అబౌట్ 12 సిరీస్, అవసరమే లేదు. ఒకవేళ ఐఫోన్ 6, 7, 8 సిరీస్ వాడుతుంటే పెద్ద స్క్రీన్ కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్లో కావాలనుకుంటే యూ మే ట్రై 12. మీరు కొనాలనుకుంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఎ కెమెరా ఎంతూజియాస్ట్, మోర్ దాన్ 1 lakh స్పెండ్ చేసి 12 Pro కొనాల్సిన అవసరం లేదు. మనలో మెజారిటీకి ఐఫోన్ 12 పర్ఫెక్ట్ ఫోన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.